ఈ నెల 17వ తేదీన మా సిస్టరు విలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి షాద్నగర్ వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము ఓవర్ స్పీడ్ వల్ల కింద పడి తలకు దెబ్బ తగలడం జరిగింది. ఆ తర్వాత షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాము. ఇక్కడికి తీసుకొచ్చాక ఆమె 2 టైమ్స్ ఇక్కడ వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. అప్పటికి ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారిని వెళ్ళి నేనే స్వయంగా కలిసి ఈ విషయం చెప్పాను. అయినా కూడా ఆమె నెగ్లిజెన్సీగా వ్యవహరించడం, సెల్ ఫోన్ మాట్లాడడం, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మళ్ళీ వెళ్ళి అడిగితే నా నా మీదనే అవమానకరంగా మాట్లాడే విధంగా చేయడం. ఆ తర్వాత తను వామిటింగ్ చేసుకుంటే నోట్లో నుంచి బ్లడ్ వస్తే అనుమానం వచ్చి మేమే సిటీ స్కాన్ చేయించడం జరిగింది. ఆ సిటీ స్కాన్ చేయించిన ఆ తర్వాత ఆమెకు మొత్తం తలలో ఒక సైడ్ క్రాక్ రావడం, మరో సైడు బ్లడ్ క్లాట్ కావడం. ఆ తర్వాత మేము హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెకు ట్రీట్మెంట్ అందించడం. ఆమెకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. పూర్తిగా అపస్మారక స్థితిలోకి కోమాలోకి వెళ్ళే పరిస్థితులు ఆమెకు అక్కడి వైద్యులు సర్జరీ చేసి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశారు. ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం ఒకటైతే, పేద ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. ఆ పేద ప్రజల పైన ఈ వైద్యులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా, అవమానకరంగా, అసలు బెదిరింపులకు పాల్పడుతున్న దుస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. కాబట్టి ఇలాంటి వైద్యుల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఇది నా ఒక్కడి సమస్యనే కాదు, పేద ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వము, వైద్య శాఖ అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇప్పటికే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన స్పందించిన అధికారులు ఇక్కడికి రావడం జరిగింది, విచారణ చేశారు. విచారణలో ఆ రోజు 17వ తేదీ రోజు ఇక్కడ ఏం జరిగిందో అది స్పష్టంగా కూడా నేను వాళ్ళకు ఆధారాలతో సహా చూపించాను. పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇక్కడ ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ వైద్యుల పైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.